హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే అయితే మేము ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో అయితే చూపించేస్తాను. చూసాయండి. ఇప్పుడైతే జస్టిఫాక్ అయితే రెడీ అయిపోయింది. హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నేనైతే ఈరోజు మా హస్బెండ్కి మా బాబుకి అయితే హాలిడే, ఇద్దరికి ఎవ్రీ సాటర్డే సండే ఇద్దరికైతే హాలిడే. జస్టిఫాక్కి అయితే స్కూల్ అయితే ఉన్నది. అందువల్ల అయితే లక్కీని జెస్సీని అంగన్వాడీకి అయితే అప్పు చెప్తున్నాం. స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసి నెక్స్ట్ మేమైతే డీమార్ట్కి వెళ్ళాలనుకుంటున్నాం. అలాగే లక్కీని స్కూల్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఆ స్కూల్ కూడా చూడడానికి అయితే 2 పనులు అవుతాయి కదని చెప్పి వాళ్ళని అయితే అక్కడ అంగన్వాడీలో అయితే డ్రాప్ చేస్తున్నాం. వీడియోని మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే అంగన్వాడీలో అయితే డ్రాప్ చేసాము. ఇప్పుడైతే మేము డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ కూడా మా హస్బెండ్ అయితే నన్ను డ్రాప్ చేసి లక్కీ స్కూల్ అయితే చూడడానికి అయితే వెళ్తారు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటాను. ఇక్కడైతే డీమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇక్కడైతే మా హస్బెండ్ నన్ను అయితే డ్రాప్ చేసి ఇంకా స్కూల్స్కి అయితే వెళ్తారు. అక్కడ వెళ్ళి అడ్మిషన్స్ ఖాళీగా ఉన్నాయో లేదో కనుక్కొని అయితే వస్తారు. ఇక్కడ మా హస్బెండ్ రావద్దుకి నేనైతే షాపింగ్ అయితే చేయాలి. ఇలా అయితే మా సాటర్డే అయితే గడుస్తుంది. నేనైతే షాపింగ్ చేస్తాను, మా హస్బెండ్ అయితే స్కూల్స్కి అయితే వెళ్తాను. మా పిల్లలిద్దరూ సేఫ్గానే అంగన్వాడీలో ఉన్నారు. మేడంకి అయితే కాల్ చేస్తాను, బాగానే ఉన్నా అని చెప్పారు. ఏం మేడం ఏంటి ఎంత షాపింగ్ చేస్తారా? అయిపోయి షాపింగ్ కావాలదా? ఇంకా షాపింగ్ ఉందా? ఆ చిన్న గ్యాప్ కూడా ఫిల్ చేసేస్తారా? ఆ గ్యాప్ కూడా వచ్చారు. ఎక్కడికి వచ్చారు? డీమార్ట్. వెయిట్ 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 ఏదో చెప్తాను చెప్పు. మీ హస్బెండ్ నువ్వు వచ్చా? మరి వీడియో ఎవరు తెస్తున్నారు? కాదు కాదు వీడియో ఎవరు తెస్తున్నారు? ఫోటోగ్రాఫర్ పెట్టుకున్నావా? కాదు ఇప్పుడు వీడియో ఎవరు తెస్తున్నారో చెప్పు. ఫోటోగ్రాఫర్ పెట్టుకున్నాండి. సరిపోతాయా? ఇంకా స్కూల్ చెప్పమంటే అన్ని తీసుకుని ఇంకా జారిపోతుందంట. కాదు నువ్వు ఆలోచిస్తే అన్ని తీసుకుంటే ఆలోచించిపోతే ఇంకొక ట్రాలీ పెట్టుకోలేము. ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇప్పుడు పండగలు లేవు, పండగలు ఏమి లేవు, పుట్టినరోజులు ఏమీ లేవు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ? ఏం చేస్తున్నారండి? చెప్పులా చెప్పులు కూడా వేసుకోవడం రాలే. బాగున్నాయా? ఇంకా ట్రై చేయి. అది నచ్చిందా నీకు? ఇంకేమున్నాయి కలర్స్? నేనేం చేయలేదే, నువ్వేం చేస్తున్నావు చూస్తున్నాను నేను. బాగున్నాయా? బాగున్నాయండి. ఇదే బాగుంది, తీసుకో. కూర్చోడు. హాయ్ చెప్పు. అయిపోయింది షాపింగ్? అయిపోయింది షాపింగ్ అయిపోయినాయా సామాన్లన్నీ? ఏం చేస్తారు ఇప్పుడు? ఏది అంత పెద్ద బిల్లు? అంత ఉందని బిల్లు అట్నా? ఏం చేస్తాడా? కష్టపడ్డాని స్నాక్స్ కావాలా? తీసుకో మరి.
మా షాపింగ్ అయితే అయిపోయింది, మేము రిటర్న్ అయితే అయిపోతున్నాం. మా పిల్లలు ఎలా ఎగ్జైట్ అవుతారో చూస్తూ ఉంటాం. మా జెస్సీ పాప చూడండి, నేను వచ్చిన ఎలా పరిగెట్టి అయితే వచ్చేస్తుందో. స్కూల్కి అయితే వెళ్ళొచ్చేసారు జెస్సీ. మేము ఎక్కడికి వెళ్ళాం తెలుసా జెస్సీ? నేను డాడీ ఆచిల్లా. నువ్వు అన్నయ్య స్కూల్కి వెళ్ళారు కదా, అప్పుడు నేను డాడీ షాపింగ్ వెళ్ళా. అన్నీ తెచ్చాను జలకి. ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే పడుకుంటున్నారు, మా హస్బెండ్ అయితే పడుకోబెడుతున్నారు. వాళ్ళైతే అక్కడ లంచ్ చేసారంట స్కూల్లోనే. మేడం కూడా చెప్పారు, లక్కీ కూడా చెప్పాడు మా బాబు. తినేసామమ్మ మేమని చెప్పి. ఇప్పుడు మా హస్బెండ్కి నాకైతే వంట చేసుకోవాలి. మార్నింగ్ అయితే నేను వెళ్ళేటప్పుడే రైస్ అయితే వండేసి వెళ్ళాను. ఇప్పుడు నేను దాంతో లెమన్ రైస్ కానీ టమాటా రైస్ కానీ ఏదైనా చేసి, టైం అయిపోయింది కదా, 1 o'clock అయిపోతుంది, ఏదైనా తినేసి పడుకోవడమే. ఇంతటితో ఈ వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మేము ముందుంటాం. నా దగ్గర నుంచి మీకు ఎటువంటి వీడియోస్ కావాలైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మా పాప ఎలా మాట్లాడుతుందో అయితే చెప్పండి. ఇప్పుడు మా బాబు అయితే స్కూల్కి వెళ్ళాం, కానీ అక్కడైతే అడ్మిషన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి అంట. ఇంకేదన్నా చెక్ చేయాలి వేరే స్కూల్ ఏదన్నా. అది మార్నింగ్ నుంచి జరిగింది. అయితే మా పిల్లలిద్దరూ అయితే అంగన్వాడీకి వెళ్ళారు. మా హస్బెండ్ అయితే నన్ను డిమార్ట్ దింపేసి స్కూల్లో అడ్మిషన్స్ గురించి అయితే వెళ్ళారు. అక్కడైతే క్లోజ్ అయిపోయినాయి అంట. నేను మా హస్బెండ్ లేకుండా ఫస్ట్ టైం అయితే షాపింగ్ చేశాను. వచ్చారు, లాస్ట్లో అయితే వచ్చారు. అప్పుడు కొంచెం అయితే వీడియో తీయమన్నాను, తీశారు. వచ్చిన తర్వాత అయితే బిల్ చేసి ఇంటికి అయితే వచ్చేసినప్పుడు పిల్లల్ని కూడా తీసుకొచ్చేసి ఇంటికి అయితే వచ్చేసాం. ఫైనల్లీ పిల్లలిద్దరిని అయితే పడుకోబెడుతున్నారు మా హస్బెండ్. మేము కూడా తినేసి ఇంక పడుకోవాలి. ఈవినింగ్ లక్కీకి స్పోర్ట్స్ డే రోజు అక్కడికైతే వెళ్ళాలి. 3:30కి అంతా అక్కడ ఉండమని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ 1 అవుతుంది. ఒక 1 hour పడుకొని ఇంకా అక్కడికైతే వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.